గత సంవత్సరం మేము ఇక్కడ మా పొలంలో కో పండు కోతలు చాలా ఇబ్బంది పెడుతుంటే మనం ఇక్కడ కొండముచ్చుల బొమ్మలు కట్టడం జరిగింది. ఫ్లెక్సీలు, కొండముచ్చుల బొమ్మలు ఫ్లెక్సీలు, అలాగే పొడపాములు, తాసుపాములు ఉన్నటువంటి ఫ్లెక్సీలు కట్టడంతో మాకైతే కోతులు బెడత, అంటే పండు కోతులు బెడత అయితే చాలా వరకు తగ్గిపోయిందండి. అది గత సంవత్సరం నేను వీడియో కూడా తీసి పెట్టడం జరిగింది. ఆ వీడియోని అయితే చాలామంది చూసి చాలామంది లైక్ చేశారు. నాకు ఈ సలహా ఒక సబ్స్క్రైబర్ అయినటువంటి వైజాగ్ నుంచి కేవీ రావు గారు అయితే చెప్పడం జరిగిందండి. వారి సలహాను పాటించి నేను ఈ బ్యానర్స్ కట్టడంతో మా పొలంలో పండు కోతుల బెడదైతే బాగా తగ్గిందనే చెప్పొచ్చండి. మా పొలానికి అయితే పండు కోతులు రావట్లేదండి. ముఖ్యంగా ఇది అంతా పొంత అండి, ఇది తూర్పు వైపున ఉన్న పొంత. ఈ పొంత నుంచి ఆ ఫెన్సింగ్ అవతలండి మా పొలం ఇది. అయితే ఈ రోడ్డు గుండా పక్కన ఉన్నటువంటి పామాయిల తోటల నుంచి మా తోటలోకి గతంలో వచ్చి, ఇప్పుడు అయితే ఈ బ్యానర్స్ చూసి పండు కోతులు ఈ పామాయిల తోట నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాయి, కానీ ఇటువైపు అయితే రావట్లేదని చాలామంది చెప్తే నమ్మట్లేదు. ఇది మీలో ఎవరైనా సరదాగా అసలు ఇంట్రెస్ట్ ఉంటే కనుక, దగ్గరలో ఉంటే కనుక చెక్ చేసుకుంటా కూడా రావచ్చు. పరుగుపరుగు రైతులను కూడా అడిగి మీరు తెలుసుకోవచ్చండి. ఇదైతే నాకైతే వర్కౌట్ అయిందని. అయితే మళ్ళీ ఈరోజు మళ్ళీ కట్టిస్తాను. ఎందుకంటే పాత బ్యానర్స్ అవి కొంచెం చిరిగిపోయి గాలిదుమ్ములకి లేకపోతే పాత పడిపోయి నలిగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ బ్యానర్స్ తయారు చేయించి అయితే తీసుకురావడం జరిగిందండి. రామాంజనేయులు ఒకసారి ఇలా పట్టుకో. ఇప్పుడు మీరు బ్యానర్స్ కట్టారు కదా, మన పొలం అది నువ్వే చూసుకున్నావు కదా. కోకో తోట ఈయనకి ఇచ్చామండి. కోకో తోట చూసుకున్నాడు. అలాగే పండు కోతులతోటి ఇతను చాలా ఇబ్బంది పడ్డాడు గతంలో. ఎలా ఉన్నాయి ఇప్పుడు? పండు కోతలు వస్తున్నాయి మన పొలం? వచ్చినా ఉండలేదండి, వెళ్ళిపోతున్నాయి. ఎందుకు ఉండట్లేదంట? ఈ పక్షులు చూసా మరి దీనివల్ల మరి జడిసిపోయి అనుకుంటుండే. కోతులు వచ్చినా ఉండలేదు, వాళ్ళకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎదరికి వస్తాయి, వెళ్ళిపోతూ ఉంటున్నాయి. పక్షులు కట్టక ముందు అయితే కనుక ఇక్కడ ఉండిపోయాయి, ఇక్కడే ఉండేవి. కాయలు పాడు చేసేసి బాగా. అయితే అదండి, ఇప్పుడు మా పొలంలో అరటి తోట ఉండేదండి. గతంలో చూపించారు కదా, మేము అరటి తోట అయితే ఒక 6 నెలల క్రితం మొత్తం రిమూవ్ చేసేసామండి. అరటి తోట రిమూవ్ చేసినా కానీ దీని తాలూకు కొన్ని చెట్లు అయితే ఇంకా ఉన్నాయి. ఓవరాల్గా కోతులు అయితే ఇంకా రావట్లేదు అంటాం. రావట్లేదండి, వచ్చినా ఉండలేదండి, వెళ్ళిపోతుంది. ఓకే, అదే అండి, కోతుల బెడదైతే కొద్దిగా తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చండి. అసలు రావట్లేదని కూడా చెప్పలేను. నేను చూస్తుండగా కూడా 1-2 సార్లు కోతులు అయితే వచ్చినాయండి. వచ్చినా కానీ అవి ఏమీ పాడు చేయలేదు. అంతకు ముందు అయితే మాత్రం కోతులు విపరీతంగా పాడు చేసేసిండి. అరటికాయలు కనపండిచ్చి కాదు. అటువంటిది కాయలు అరటికాయలు సమయానికి కొయ్యకపోతే మనం కాయలు అయితే చెట్టునే కుళ్ళిపోయినాయి తప్ప కోతులు అయితే వచ్చి పాడు చేయలేదండి. అదండి ఈ ఫ్లెక్సీ మనకి ఒక్కొక్కటి 150 రూపాయలు ఖర్చు అయిందండి. నేను 4 ఫ్లెక్సీలు వేయించుకొచ్చాను. మీకు కూడా అవకాశం ఉంటే ఇటువంటిది మీకు కూడా ఉపయోగపడుతుంది.